హాయ్ అండి. మా ఇంట్లో భోగి ఇంకా సంక్రాంతి ఎలా జరుపుకుందామో చూపిద్దామని వీడియో తీశాను. మార్నింగ్ 5కి అయితే లేచి భోగి మంట వేసేసానండి. ఇలా మీద సాంప్రదాయంలాగా ఏవో కాగితాలు వేసి భోగి మంట వేసి ముగ్గు కూడా వేసేసాను. పొద్దున్నే ముగ్గేసి భోగి మంట వేసేసి అందులో ఒక చిన్న గిన్నె పెట్టేసి ఆ వాటర్ కాగిన తర్వాత మేము పోసేసుకుంటామండి. కొంచెం ఏదో అట్లా ఇంకా అలా చేస్తారు కదా, పెద్దవి మనం వేయలేము కదా, సో అందుకని అలా చేశాను. తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ వేస్తామండి ఇలాగా. తర్వాత సంక్రాంతి సంక్రాంతి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మా మామయ్యకి అయితే బట్టలు పెట్టుకొని ఇలా చేస్తామండి. మాది నెల్లూరు. నైవేద్యము, పప్పు, గారెలు, పాయసము, ఇంకా ఆయనకి ఇష్టమైనవన్నీ అండి. ఇలా 3 విస్తర్లు వేసి ఇదిగోండి ఇన్ని రకాలు చేసాము ఈరోజు. 3 విస్తర్లు వేసి 3 మేము చేసిన రకాలన్నీ వడ్డించి ముందుగా దేవుడికి పెట్టేశాను నేను. సో నేను చేసిన రకాలన్నీ 3 ఈక్వల్గా వడ్డించేసి ఆ తర్వాత టెంకాయ కొట్టేస్తుంది మా అత్తయ్య. ఎవ్రీ ఇయర్లీ ట్వైస్ పెడుతుందండి మా అత్తయ్య, సంక్రాంతికి ఇంకా ఉగాదికి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా చేయరు, కానీ నెల్లూరులో అందరూ ఇలాగే చేస్తారంట. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ చేస్తుందండి. మ్యాగీ కూడా వచ్చేసింది చూసారా. ఈరోజు మా ఆడపడుచోళ్ళని కూడా పిలుస్తాము, భోజనం చేసి వెళ్తారు. సో టెంకాయ కొట్టేసింది, హారతి ఇచ్చేస్తుందండి. ఇంకా మా అత్తయ్య తర్వాత మిగిలిన వాళ్ళం మేమందరం కూడా హారతి ఇచ్చి అవన్నీ చెల్లించి దండం పెట్టుకుని ఇదిగోండి నేను కూడా వాటర్ వేసి చెల్లించాను. దండం పట్టేసుకొని పక్కకి వెళ్ళిపోతాను. ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు వస్తారు. మా ఆడపడుచు వాళ్ళ బాబు ఇదిగోండి ఇలా వాటర్ వేసి చెల్లించేసి దండం పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మా మ్యాగీ వచ్చింది చూసారా. మ్యాగీ వావ్ ఎలా తిప్పుతుందో మ్యాగీ. అమ్మ నేను అని రితిక్ కూడా వచ్చేసాడు, నేను ఎందుకు చేయకూడదు అని. వాడికేమో చేత కాదు, పట్టుకోవడం ఎక్కడ పడేస్తాడా అని భయం వేసి వెనక్కి లాగాను. సో వాళ్ళ నాన్నమ్మ వాడి చేత పట్టుకొని హారతి తిప్పించి చెల్లించిందండి. మా ఇంట్లో ఇలా చేసుకుంటాం ఎవ్రీ సంక్రాంతికి. ఓకే అండి, బాయ్.